విష్ణు స్నానం చేసి వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే వైట్ షర్ట్ తీసుకొని వస్తూ ఉంటుంది. అది చూసిన విష్ణు అయితే నాకు వైట్ షర్ట్ వద్దు, బ్లాక్ షర్ట్ కావాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే అదేంటి మీకు కలర్లు తెలియవు కదా, ఇప్పుడు కనిపించదు కదా, మీకు ఇప్పుడు ఎలా తెలుస్తుంది కలర్ వైట్ బ్లాక్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణు అయితే అదేమీ లేదు, టచ్ వల్ల నేను చెప్పేస్తున్నాను చూసావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న విష్ణు నువ్వు వెళ్ళి ఐరన్ చేసుకొని తీసుకొని రా, నేను వేసుకుంటాను బ్లాక్ షర్ట్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఆ బ్లాక్ షర్ట్ని ఐరన్ చేసుకొని అయితే తీసుకొని వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విష్ణు సరే నేను రెడీ అయిపోయాను కదా, నాకు చాలా ఆకలిగా ఉంది, నేను టిఫిన్ చెయ్యాలి పద, నాకు టిఫిన్ పెట్టు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే సరే సరే పదండి అని చెప్పేసి డైనింగ్ టేబుల్ దగ్గరికి అయితే విష్ణుని తీసుకొని వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విష్ణు అయితే దీనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి ఇడ్లీని తీసి పెడుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న విష్ణు అయితే లేదు లేదు నాకే ఇడ్లీ వద్దు, నాకు దోశ కావాలి, నేను దోశే తింటాను, దోశ వేసి తీసుకొని రా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే సరే అని చెప్పి దోశ వేయడానికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విష్ణు అయితే ఇడ్లీ తీసుకొని తింటూ ఉంటాడు. దీనికి నేను ఎలా బుద్ధి చెప్తానో ఇక నుండి చూడు, పిల్లల నుండి ఎలాగైనా దూరం చెయ్యాలి అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి మాత్రం విష్ణు కోసం అని చెప్పి దోశ వేసి తీసుకొని వస్తూ ఉంటుంది. అది చూసిన విష్ణు అయితే అయ్యయ్యో వచ్చేస్తున్నట్టు ఉందే అని చెప్పేసి అయితే తినడం ఆపేస్తూ ఉంటాడు. అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే అదేంటి ఇడ్లీలు తగ్గాయి అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.